హాయ్, స్కాటిష్ హైలాండ్ కౌస్ని చూద్దాము. స్వాన్స్టన్ ఫార్మ్ అండ్ పెంట్లాండ్ హిల్స్లో. సో ఇది మేము ఉండే ప్లేస్ ఎడిన్బరాలోనే ఉంది. సో సిటీ సెంటర్ నుంచి అయితే 30 minutes టైం పడుతుంది బై బస్. అలాగే బస్ దిగిన తర్వాత ఒక 10 minutes వాక్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, యు లవ్ ఇట్. మనం 1 day ట్రిప్గా చక్కగా మార్నింగ్ వెళ్ళిపోతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్. అలాగే దీనికి టికెట్ ఏమీ లేదన్నమాట. మనం జస్ట్ వాక్ చేసుకుని వెళ్ళిపోయి చక్కగా బ్యూటిఫుల్ నేచర్ అలాగే ఇక్కడ ఉండే హైలాండ్ కౌస్ని మనం చక్కగా చూడొచ్చు అన్నమాట. బస్ దిగిన తర్వాత 10 minutes వాక్ అన్నమాట. సో మేము వాక్ చేసుకుంటూ ఎంట్రన్స్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. దారిలో కొన్ని హార్సెస్, షీప్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా భలే బాగుంది ఈ ప్లేస్. ఏరియా అయితే ఎక్సలెంట్గా ఉంది అన్నమాట. సో మొత్తానికి మేము ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఒక బిల్డింగ్ కనపడుతుంది కదా, ఇందులో రైట్ హ్యాండ్ సైడ్ అయితే గోల్ఫ్ క్లబ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో అయితే రెస్టారెంట్ కమ్ వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కార్స్ కనపడిన దగ్గర పార్కింగ్ ప్లేస్, ఈ పక్కన కనపడుతుంది ఇంకా వాకింగ్ ట్రైల్. మనం చక్కగా నడుచుకొని పై టాప్ ఆఫ్ ద హిల్స్ వరకు నడుచుకొని వెళ్ళొచ్చు. పెంట్లాండ్ హిల్స్ అంటే స్వాన్స్టన్ ఫార్మ్ అనేది గేట్వే టు పెంట్లాండ్ హిల్స్ అన్నమాట. సో ఇది వాకింగ్ వే. ఈ వాకింగ్ వే ఎంట్రన్స్లోనే ఒక స్మాల్ బేబీ కౌ, ఇంకా 2 కౌస్ని కూడా పెట్టారన్నమాట. హైలాండ్ కౌస్ అని, హైలాండ్ క్యాటిల్ అని, లేకపోతే వూలీ కౌ, వూలీలాగా ఉంది కదా. సో వూలీ కౌ లేకపోతే హెయిరీ కూ అంటారన్నమాట. కూ అంటే కౌ. ఓల్డ్ స్కాటిష్ లాంగ్వేజ్లోని కౌని కూ అనేవారు. సో దానివల్ల హెయిరీ కూస్, హైలాండ్ కూస్ అని కూడా అంటారన్నమాట. బాగున్నాయి కదా. కొన్ని వాటికి అయితే ఈవెన్ కళ్ళు కూడా కప్పేస్తున్నాయి ఆ వూల్తో. అంటే వింటర్లో వాటి ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఇంత హెయిర్ ఉందన్నమాట. ఈ కొమ్ములు చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంకా పైన ఇవే కాదు, హైలాండ్ కౌస్ అంటే ఇంతే కాదు. సో ఇక్కడైతే ఫెన్సింగ్ పెట్టారన్నమాట. పైన మనం పెంట్లాండ్ హిల్స్ పైకి వెళ్తే ఫ్రీగా అవి నడుచుకుంటూ వెళ్తాయి అన్నమాట. ఫెన్స్ అలా ఏమి ఉండదు, ఓపెన్ ఏరియాలో నడుచుతాయి, చాలా ఉంటాయి అన్నమాట. సో అది ఇంకా స్కిప్ చేయొద్దు, ఓకేనా. యూ విల్ ఎంజాయ్ ద పాత్. సో దారి పొడుగున మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే పెంట్లాండ్ హిల్స్ టాప్న ఉండే హెయిరీ కూస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ కనపడుతుంది కదా ఎదురుకుంటా, ఇక్కడంతా గోల్ఫ్ ఆడతారన్నమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇలా వాక్ ట్రైల్ గుండా మనం నడుచుకొని వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే దారిలో ఎక్కడ వాష్రూమ్స్ కానీ లేకపోతే తినే రెస్టారెంట్స్ ఇలాంటివి ఏమీ అయితే ఉండవు. ఇట్స్ జస్ట్ హిల్స్. మనం నార్మల్గా వాక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఏమీ కావాలన్నా సరే మనం స్టార్టింగ్ ఎంట్రన్స్లో నేను బిల్డింగ్ చూపించాను కదా, అక్కడే ఉంటాయి. ఈవెన్ వాష్రూమ్స్ కూడా దారిలో అయితే ఉండవు. సో మనకి పైకి వరకు వెళ్ళాలి, కిందకి రావాలంటే మినిమం 4 to 5 hours టైం పడుతుంది. సో దానివల్ల నేను ముందే చెప్తున్నాను అన్నమాట. అండ్ ఇక్కడి నుంచి చాలామంది డన్సిర్ అనే ప్లేస్కి స్వాన్స్టన్ ఫార్మ్ నుంచి 20 mile వాక్ అలా నడుచుకుంటూ వెళ్తారన్నమాట హిల్స్ పైనుంచి. సో అలా కూడా ఎవరికైనా హైకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. ఇక్కడ పాత్ వేస్ అవి మెన్షన్ చేశారు. సో మేము అంతవరకు అయితే వెళ్ళాం, కానీ పైన ఎక్కడైతే ఈ వూలీ కౌస్ ఉన్నాయో ఇలాగే ఇవి కూడా హార్స్ రైడ్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో అక్కడి వరకు వెళ్ళి రావాలి అని అనుకుంటున్నాం అన్నమాట. సో మాకైతే 5 hours ఎంతో టైం పట్టింది. అలాగే మేము వెళ్ళే ముందు ఒక 3-4 days ముందంతా వర్షాలు అన్నమాట. సో ఎక్కడికక్కడ మనం ఇలా పైనుంచి కొండల మీద నుంచి వాటర్ పడడం కొద్దిగా చూస్తాం. సో కొంచెం వార్మ్ డే, కొంచెం సన్నీ డే వెళ్ళడానికే ట్రై చేయండి. అంతా పైకి కదా హిల్, సో మనకి కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. మేము వెళ్ళే రోజు కొద్దిగా వార్మ్ డేనే, కాకపోతే ముందు వర్షం పడాలి కాబట్టి అక్కడక్కడ మనకి వాటర్ కనపడుతుంది అన్నమాట. ఈ పెంట్లాండ్ హిల్స్ అంతా మొత్తం ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనపడుతున్నాయి కదా, వీటిని గాస్ అంటారన్నమాట. GORSE గాస్. ఈ
వీటితో చక్కగా కప్పబడి ఎంత అందంగా కనపడుతుందంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా వైబ్రెంట్గా భలే ఉంటాయి. సో దారి పొడుగున ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మీకు అసలు హార్డ్లీ నాకు మేము స్టార్ట్ అయిన దగ్గర నుండి కింద నుంచి పై వరకు హార్డ్లీ 5 అవర్స్ మాకు వెళ్ళడానికి రావడానికి 5 అవర్స్ అరౌండ్ మేము స్పెండ్ చేసాం. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాం మేము, హరీబరీగా వెళ్ళకుండా. సో అరౌండ్ 50 మెంబర్స్ కన్నా ఎక్కువైతే కనపడలేదు. 40-50 మెంబర్స్ మధ్యలో కనపడ్డారు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. చాలా పీస్ఫుల్గా ఈ గాస్ ఫ్లవర్స్ మాట దగ్గర నుండి చూస్తే ఇలా ఉంటాయి. మొత్తం ఈ పెంట్లాండ్ హిల్స్ అంతా ఇవే ఉంటాయి. దారి పొడుగున చాలా అందంగా ఇటు సైడు ఎంత అందంగా కనబడుతున్నాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మేము ఎంట్రన్స్లో ఉన్నాం. హెయిరీ కూస్ చూసుకొని అక్కడ కిందన ఫెన్స్లో పెట్టినవి ఇంకా ఇలా ఎక్కుతున్నాం అన్నమాట. ఇంకా అప్ స్టార్ట్ అవుతుంది స్లోగా, ఆ పై వరకు ఎక్కాలి. పైనుంచి వాటర్ అలా ఫ్లో అవుతుంది. ఇక్కడ నుండి హార్స్ రైడ్స్ కూడా ఉంటాయంట సెప్టెంబర్ టు జూన్. సో పోనీ ట్రెక్కింగ్ సెక్షన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ గేట్ ఓపెన్ చేసుకొని వాక్ చేయాలనుకునే వాళ్ళు వాకింగ్ ట్రైల్ గుండా నడుచుకొని వెళ్ళొచ్చు మాట. ఎవరిని అడగాల్సిన లేదు, మనం జస్ట్ నార్మల్గా గేట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ గేట్ వేసి వెళ్ళిపోవాలి. సో మనం మార్నింగే వెళ్ళిపోతే, మార్నింగ్ ఒక 10 కల్లా అలా వెళ్ళిపోతే చక్కగా మనం కొంచెం వార్మ్ సన్నీ డే వెళ్తే చక్కగా మనకి ఎండ తగులుతుంది. అండ్ ఆ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఫ్రెష్ ఎయిర్ మధ్య నెమ్మదిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ నేచర్ని ఆస్వాదిస్తూ చక్కగా నడిచి ఎక్కడ కావాలంటే అక్కడ కొంచెంసేపు కూర్చుని మళ్ళీ ఈవినింగ్ 4-5 కల్లా మనం రిటర్న్ అయిపోవచ్చు. ఇక్కడ చూసారా బ్లాక్ కలర్ ఉంది, ఇది ఓపెన్గా ఉంది మాట. చాలా హ్యూజ్, చాలా పెద్దగా ఉంది ఇది బ్లాక్ కలర్ కౌ మాట. దీనికి చూసారు ఊలు ఎలా ఉందో, మొత్తం దాని కళ్ళు ఇలా కప్పేసినట్టుగా ఉన్నాయన్నమాట. మేమైతే దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ బోర్డ్స్ మీద మెన్షన్ ఏం చేశారంటే మరీ దగ్గరికి వెళ్ళి వాటిని డిస్టర్బ్ అవి చేయకండి, అవి అగ్రెసివ్ కాదు, మనల్ని ఏం అనట్లేదు. మామూలుగా మనం నడుచుకొని వెళ్ళిపోయినా సరే మనల్ని ఏమి అనమాట. సో మేము కొంచెం జస్ట్ కొండ ఎక్కడం స్టార్టింగ్లోనే ఈ బ్లాక్ కలర్ కవ్ అయితే ఒకటే కనపడింది, మరి ఇంకా మిగిలినవి అయితే లేవు మేము వెళ్ళే దారిలో అయితే. ఈ గాస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వీటిని యులెక్స్ అని కూడా అంటారు. ఇవి బీన్ ఫ్యామిలీకి చెందినవంట. సో ఈ ఫ్లవర్స్ అయితే ఎడిబుల్, ఇంకా చాలా యూజెస్ కూడా ఉన్నాయి వీటికి. మెడిసిన్స్లో వాటిలో యూజ్ చేస్తారంట.
సో ఈ గాస్ ఫ్లవర్స్ని హెడ్జింగ్గా కూడా యూస్ చేసుకోవచ్చేమో అని అనిపించింది మాట చూస్తే. అంత బ్యూటిఫుల్గా కనబడుతుంది మాట. సో బెస్ట్ ప్లేస్ ఫర్ నేచర్ లవర్స్. నాకైతే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం చాలా చాలా ఇష్టం. సో ఇంత పెద్ద కొండ చూస్తే ఎక్కగలమా అని అనిపిస్తుంది కానీ బట్ ఎక్కేయచ్చు ఈజీగానే. దిగినప్పుడు కొంచెం కాళ్ళు నొప్పి అనిపిస్తాయి కానీ ఎక్కినప్పుడైతే చాలా నీట్గా ఎక్కేయచ్చు అన్నమాట. మనం రెస్ట్ తీసుకుంటూ, అంటే రోజు నడిచే అలవాటు లేని వాళ్ళకైతే కొంచెం ఆగి మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ నడిస్తే ఈజీగా నడిచేయచ్చు. అలాగే పైనుండి కిందన సమ్ స్కేటింగ్, ఐస్ స్కేటింగ్ ఏదో ప్లేస్ ఉంది మాట. ఐస్ స్కేటింగ్ కాదు, నార్మల్గా స్కేటింగ్ ఫెసిలిటీ ఏదో ఉంది. సో ఇక్కడ ఏదో రోప్ వే లాగా కనపడుతుంది బట్ ఇది రోప్ వే కాదు. కిందనైతే స్కేటింగ్ చేస్తున్నారు. మేము ఆ ప్లేస్కి వెళ్ళలేదు. సో కిందన అలా కనపడుతుంది అన్నమాట. అక్కడ వైట్గా ఉంది కదా, మేము అక్కడికైతే వెళ్ళలేదు. అది చాలా కిందకుంది. మేము కొండ చాలా పైకి ఎక్కేసాము. సో కొండ పైకి వెళ్ళడానికి ఇలా ఉంది వాకింగ్ ట్రైల్. సో అక్కడ కిందన జూమ్ చేసి చూస్తే స్కీయింగ్ చేస్తున్నారు అన్నమాట. అది చాలా డిస్టెన్స్లో ఉంది. మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు. సో మొత్తానికి మేము పైకి వచ్చేసాం. ఇక్కడ చూసారా పైన కొండ పైన సర్ఫేస్ అంతా కొద్దిగా ఫ్లాట్గా ఉంది. మళ్ళీ ఆ ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ నుంచి మళ్ళీ ఇంకా అలా పైకి వెళ్తే మళ్ళీ అక్కడ పైకి కొండలాగా ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తే మేము ఇంకా అలా పైకి వెళ్ళి ఆపోజిట్ సైడ్లో దిగామన్నమాట. ఇలా ఆ పైకి వెక్కేసి మళ్ళీ అదర్ సైడ్లో దిగిపోయామన్నమాట. సో వచ్చే వే వేరు, వెళ్ళే వేరు, లేకపోతే సేమ్ వేలో మనం దిగిపోవచ్చు. బట్ మేము అనుకున్నాం మేబీ అటు సైడు డిఫరెంట్గా ఉంటుందేమో, లేకపోతే త్వరగా దిగిపోవచ్చేమో అని చెప్పి అదర్ సైడ్ వెళ్ళామన్నమాట. సో ఈ పైకి వస్తే కానీ మనకి ఈ హెయిరీ కూస్ కనపడమాట. చాలామంది అయితే ఈ కొండ మీద జాగింగ్ కూడా వస్తున్నారు. ఈ కౌ చూసారా, అసలు కళ్ళే కనబడట్లేదు, మొత్తం హెయిర్తో మూసుకుపోయి ఉన్నది. ఇవైతే చక్కగా ఫ్రీగా తిరుగుతున్నాయి. వీటికి ఫెన్సింగ్ అలాంటివి ఏమీ వేయలేదన్నమాట. చాలా పెద్దవి ఇవి. అండ్ మనల్ని కూడా ఏమీ అనట్లేదు. అగ్రెసివ్గా అయితే అస్సలు లేవన్నమాట. వాటిని మనం డిస్టర్బ్ చేయకపోతే అవి ఏమీ అనట్లేదు, వాటి పనులు చేసుకుంటున్నాయి.
సో మేము ఇలా ఈ పై కొండెక్కేసాం. చాలా ఫ్రెష్ ఎయిర్, అసలు ఎవరూ లేరు. అక్కడక్కడ మనకి అప్పుడప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు కనపడతారు అంతే. సో చాలా ప్రశాంతంగా, చాలా టైం తీసుకొని నెమ్మదిగా ఎక్కితే ఈ పైకి ఎక్కిన తర్వాత ఇగో ఐ థింక్ ఇది సమ్మిట్ ఏమో, మరి ఇక్కడ అన్ని ఇలా రాళ్ళు పేర్చి ఉన్నాయి, ఇది పై పాయింట్ అనుకుంటా. సో అక్కడి నుంచి మేము అలా ఇంకా మళ్ళీ కిందకి దిగిపోయాం. ఆ రోజు ఎంత నడిచామో అని చూసుకుంటే ఇంటికొచ్చి 9 కిలోమీటర్స్ నడిచామాట. సో మనకి చూడడానికి చిన్నగా అనిపిస్తుంది, కానీ మనకు నడుస్తున్న కొద్దీ అలా వస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాట. అంటే చాలా ప్రశాంతంగా నేచర్తో గడిపామనే హ్యాపీ ఫీలింగ్ వీకెండ్ అయితే ఎక్సలెంట్. ఎవరైతే ఎడిన్బ్రాలో ఉన్నారో వాళ్ళు ఇలా లాంగ్ వాక్స్కి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. అలాగే పిల్లలకి చక్కగా ఈ హెయిరీ కూస్ని చూపించవచ్చు అన్నమాట. జనరల్గా హైలాండ్స్, స్కాటిష్ హైలాండ్ సైడ్ వెళ్తే మనకి హెయిరీ కూస్ ఉంటాయి, కానీ విత్ ఇన్ ఎడిన్బ్రాలో అయితే ఈ స్వాన్స్టన్ ఫామ్ దగ్గరికి వెళ్తే చాలు, మనం చక్కగా పిల్లలకి చూపించవచ్చు అన్నమాట. స్కాట్లాండ్ టూరిజంలో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే హెయిరీ కూస్ అన్నమాట. సో ఎక్సలెంట్ ప్లేస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. సో మొత్తానికి మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.